భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 23/3/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష నవమి ఆదివారం నవమి రాత్రి 12:49 వరకు పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 12 గంటలకి వర్జం ఉదయం 9:03 నుండి 10:43 వరకు దుర్ముహూర్తాలు సాయంత్రం 4:30 నుండి 5:18 వరకు సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:07 అమృతగడి రాత్రి 7:02 నుండి 8:41 వరకు కూడా అమృతగడిలు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు వర్యన్ యోగం మధ్యాహ్నం 2:09 తైతుల కరణం మధ్యాహ్నం 12:41 గరంజి రాత్రి 12:49 దినారంభ చక్రంలో ముందుగా ఈరోజు మేషరాశి వారికి ఈరోజు అనుకూలం బంధుమిత్రుల యొక్క సంగమం ఆనందంగా ఉంటారు. వృషభ రాశి చేయి వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తాయి, ఉల్లాసంగా ఉంటారు. మిథున రాశి నూతన వ్యక్తుల పరిచయాల వల్ల ధనలాభం, కొత్త ఉద్యోగ అవకాశాలు, చేరిక కూడా ఉన్నాయి. కర్కాటక రాశి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనే అవకాశం. సింహరాశి ధనవృద్ధి, పితృమాతృ సహాయ సహకారాలు, వాహన సౌఖ్యం. కన్యారాశి అధిక ఖర్చులు, ఆరోగ్య లాభం, శుభకార్య లాభాలు. తులారాశి సంతానం ద్వారా లాభాలు, దైవబలం, ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు. వృశ్చిక రాశి అనవసరపు ఖర్చులు, ప్రయాణాలు, స్వల్ప అనారోగ్యం కానీ ధనవృద్ధి. ధనస్సు రాశి వారి కుటుంబ సమస్యలు, అనుకోని అతిథుల యొక్క రాక ఆనందాన్ని ఇస్తుంది, ధనలాభం, శుభవార్త శ్రవణం. మకర రాశి వ్యవసాయక మూలకంగా లాభాలు, కుటుంబంలో ఆనందం, రుణములు తీర్చివేయగలుగుట. కుంభరాశి వివాహ ప్రయత్నాలు, శుభవార్తలు, శుభకార్యాల్లో పాల్గొనుట, ప్రయాణ సౌఖ్యం. మీనరాశి ధనమునకు ఇబ్బందులు, శ్రమ అధికంగా ఉంటుంది, దేవాలయ దర్శనాలు కూడా ఉండే అవకాశాలు. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ అని చెప్పుకున్నాం మనం. ఉద్భవ క్షోభణ దేవ స్వామి ఈ 3 నామాల్లో కూడా సమస్తమైన లోకాలను సృజించేవాడని ఉద్భవ అనేటువంటి పుణ్యనామం చెప్పారు. క్షోభణ అంటే పృథివ్యాది భూతాలన్నీ చరాచరములందు ప్రవేశ సంక్షోభం కలిగించేటువంటి వాడు క్షోభణ అన్నారు. 3వ నామం దేవ, దేవ్య ఇతి దేవ, దేవ్య ఇతి దేవ, దివ్య ఇతి దేవ అని కూడా చెప్పచ్చు. దివ్య ఇతి దేవ అని దేవతల యొక్క శబ్దార్థం. కాబట్టి క్రీడించువాడు, జయించువాడు, స్తుతింపబడుచున్నవాడు అనే అర్థం కూడా మనకి చెప్పడం జరిగిందన్నమాట. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.